హలో అండి, నమస్తే. మనము ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ గా కజ్జికాయలు చేస్తున్నానండి. మా చిన్నప్పుడు మా అమ్మ నాకు చేసి పెట్టింది, పిల్లలు చిన్నప్పుడు నేను చేశాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఏం కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపిస్తాను. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు మనము ఇది మైదా పిండి 1/2 kg తీసుకున్నాను నేను. బెల్లం తరుగు 1/2 kg, ఎండు కొబ్బరి 1/4 kg తీసుకున్నానండి. ఇట్లా మిక్సీ నేను చక్క తురుములాగా ఇట్లా పెట్టేసుకున్నాను. పుట్నాల పప్పు 1/4 kg, పంచదార ఒక 200 గ్రాములండి, బొంబాయి రవ్వ 200 గ్రాములు మనం వేయించుకొని పెట్టుకున్నాం. ఇది గసాలు 50 గ్రాములు, అవి కూడా వేయించుకున్నామండి. యాలకుల పొడి, ఈ వేయించిన శనగపప్పుని మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగాను. ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చక్కగా కలుపుకుందామండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది ఒక 5 నిమిషాలు చక్కగా మనకి నానిపోద్ది. మనము కజ్జికాయల్లోకి కావాల్సినవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కలుపుకుందామండి. ఇదిగోండి ముందుగా మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, తురుముకున్న బెల్లము, చక్కగా ఇట్లా గడ్డ లేకుండా ఇట్లా చూడండి, ఇట్లా పౌడర్గా ఉంటే మనకి పూరి అనేది చేసుకుంటాం కదండి, బెజ్జాలు లేకుండా ఉంటుంది అనమాట కజ్జికాయ నొక్కునేటప్పుడు. పంచదార, ఇవి వేయించి పెట్టుకున్న గసగసాలండి, ఇవి మంచి టేస్ట్ వస్తాయండి, వేసుకోండి. యాలకుల పొడి, బొంబాయి రవ్వ కూడా చక్కగా దోరగా వేయించుకోండి మీరు కూడాను, బాగుంటుంది. ఇప్పుడు మనము పుట్నాల పప్పు చూసారా, ఇది పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఇది ఇవన్నీ కలుపుకొని కొంచెం ఇదిగండి ఇట్లా మొత్తం చక్కగా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము. నేను కజ్జికాయలు చేయక 20 సంవత్సరాలు అయిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఏమండి చక్కగా ఇలా కలిపి పెట్టుకుంటే మనం ఇప్పుడు నానిందండి పిండి, మనకి కలుపుకున్న పిండి నానింది. మనం అప్పడాలాగా ఒత్తుకుందాము. పూరి చేసుకునేలోపు ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. చక్కగా సన్న సెగ మీద మనకి ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈలోపు మనము ఈ పూరి అనేది ఒత్తుకుందాము. చక్కగా ఇదిగోండి ఇక్కడ అంతా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. మనకి అప్పడం అనేది ఇట్లా పూరి ఇట్లా ఒత్తుకునేటప్పుడు చక్కగా నీట్గా రావాలి. దాని గురించి నేను ఇక్కడంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. చేసుకొని పెట్టేసుకున్నామండి. ఇది చూడండి, ఈ అప్పడం అనేది ఒక చోట మందం ఒక చోట పలచగా లేకుండా చక్కగా సమానంగా చేసుకుంటే మనకి నూనెలో ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఉంటుందండి. అప్పడం అని మనం ఇదిగోండి ఇలా చేశాను కదా, మనము దీనికి ముందు ఇట్లా పిండి రాసుకుంటే అంచు చుట్టూను అతుక్కుపోకుండా ఉంటుందండి. అందుకని నేను 2 వైపులా పిండి రాస్తాను. ఇప్పుడు దీనిలో ఇది పెట్టుకుందాము. స్లోగా పెట్టుకోవాలండి, లేకుంటే ఇది సరిగ్గా రానే రావు. జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. అదిగండి చూసారా, సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. మన కజ్జికాయలు ఇలా చేసుకున్నామండి. మొత్తం చేసుకునేదాకా ఉండాలి అంటే ఇవేం చేస్తాయండి చెప్పమంటారు మీకు, ఇట్లా నూనె తెరిచిపోతే లోపల ఉన్న పౌడర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అందుకని మనం చేసుకున్నట్టు చక్కగా ఆయిల్లో ఏం చేసుకుందాము. ఇది కూడా ఆయిల్ వేడయింది. స్లోగా
ఏమాత్రం డ్యామేజ్ అయినా నూనె అంతా ఖరాబ్ అయిపోతుందండి ఆయిల్. అందుకని డ్యామేజ్ అవ్వకుండా వేయంగానే కూడా తిప్పుకోకుండా చక్కగా అట్లా వేసుకున్నాము. అది ఒక సైడ్ చక్కగా ఖాళీ కదా మనకి, రెండో సైడ్కి మనం ఇట్లా తిప్పుకున్నాము. మనకి కజ్జికాయ చేసుకున్నప్పుడు కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకునే దానిలో చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పచ్చగా మైదానే కాకుండాను నేనైతే రెండు కలిపానండి. కొంచెం గోధుమ పిండి కూడా దీనిలో యాడ్ చేశాను. అందుకనే మనకి కలర్ కొంచెం చేంజ్ అయింది చూడండి. అచ్చం మైదా అనుకోండి తెల్లగా ఉంటాయి. ఇవి చూడండి మంచిగా మనకి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్నాము, బౌల్లో తీసుకున్నాము. చూసారా అబ్బో కొంచెం లేట్ అయితే చాలండి, నోరు తెరిసిపోతాయి, అవి విడిలిపోతాయి అన్నమాట. ఇదండి ఇట్లా మన సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. అందరూ అర్జులు చేసుకుంటారు, నేను మాత్రం వెరైటీగా ఈసారి కజ్జికాయలు చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎప్పుడు అడిగే మాట మళ్ళీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.